హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ నోరూరించే స్వీట్ రెసిపీ జిలేబీ. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ షాప్ స్టైల్లో జిలేబీలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మైదా బదులు నేను సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ తీసుకొని చేశాను. ఈ సింపుల్ వేలో ఈ జ్యూసీగా ఉండే జిలేబీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్ సూజీ రవ్వను ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా మిక్సీకి వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పెరుగుని, పుల్ల పెరుగుని వేసుకోవాలి. ఈ రవ్వ పెరుగు అంతా బాగా కలిసేలా కలిపేసి ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి ఫైన్గా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఈ 20 నిమిషాలలో మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. అలాగే చక్కెర పాకాన్ని కూడా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఒక స్టవ్ పై ఇలా ఆయిల్ వేడి చేసుకోండి. మరొక స్టవ్ పై ఒక గిన్నెలోకి 1.5 కప్ వరకు షుగర్ని వేసుకోండి. 1.5 కప్కి 1/2 కప్ మాత్రమే వాటర్ని తీసుకొని షుగర్ బాగా కరిగే వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచి, కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త చిక్కని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని అలాగే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే మనం జిలేబీలు ప్రిపేర్ చేసేలోపు ఇది కూడా చల్లారిపోతుంది. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ఈ పిండిని ఓపెన్ చేసి ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఇలా ఖాళీగా ఉన్న ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ని కానీ క్లీన్గా వాష్ చేసుకొని పైన కట్ చేసేసి ఇందులోకి స్పూన్తో రవ్వను నింపుకోవాలి. ఇలా సైడ్కి కార్నర్లో చిన్నగా హోల్ పెట్టుకొని ఆయిల్లోకి జిలేబీలాగా ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా చేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచకుండా హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త లావుగా కావాలి అనుకుంటే హోల్ ఇంకొద్ది పెద్దగా వేసుకొని ఇలా లావుగా కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన షేప్స్లలో మీకు ఇష్టమైనట్టుగా ఇలా జిలేబీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి పక్కకి ఇంకో ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని జిలేబీలను కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కెర పాకం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకున్న జిలేబీలను వీటిని ఇందులోకి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి వీటిని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని జిలేబీలను కూడా చక్కెర పాకంలో వేసి 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత బయటికి తీసేస్తే సరిపోతుంది. ఇలా అన్ని జిలేబీలను కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. 2 రోజుల వరకు మనం వీటిని స్టోర్ చేసుకొని తినేయచ్చు. మీరు కూడా ఈ స్టెప్స్తో ఈ కొలతలతో ట్రై చేయండి. మీకు కూడా జిలేబీలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. రెసిపీ నచ్చింది కదా, ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.